సో ఇక్కడ ఇంత హుటాహుటిన ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో ఉండబోతున్నట్టుగా దాదాపు ఖరారైనట్టుగా కనపడతా ఉంది. సో జిహెచ్ఎంసీలు కూడా దాదాపు డివిజన్లు వచ్చేసి ఇంకొక 150 డివిజన్లు పెంచడం జరిగింది. సో 300 డివిజన్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నాయంటే ఇదంతా కూడా కావాలని వాళ్ళ పట్టు దీని మీద పెట్టడానికి ఇంకొక మిగతా 150 డివిజన్లు ఏదైతే పెంచుతున్నారో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడున్న జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా కూడా కాంగ్రెస్కి అనుకున్న రీతిలో ఎక్కడా కూడా గెలిచిన పరిస్థితి లేదు. కాబట్టి గతంలో కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఎక్కువ శాతం అంటే బీఆర్ఎస్తో పోలిస్తే బీజేపీ 45 సీట్లను కైవసం చేసుకుంది. మిగతా సీట్లన్నీ కూడా దాదాపు 1-2 కాంగ్రెస్కి వచ్చినా కూడా మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్కే పడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇంకొక 150 స్థానాలు పెంచుకుని అక్కడ కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది. వాళ్ళు పట్టు తెచ్చుకోవడానికని ఈ 150 డివిజన్లని రకరకాల విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ కూడా సో 300 డివిజన్లు అనేది ఖరారైనట్టుగా కనపడతా ఉంది. మరి ఈ 300 డివిజన్లకు సంబంధించి మరి ఎట్లా ఉండబోతుంది? కొత్త కార్పొరేటర్లని ఎన్నుకోబోతున్నారా? లేకపోతే ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతుంది? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా సో ఆ పోటీలో ఉండబోతున్నాయి. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా ఎక్కువ శాతం కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 150 డివిజన్లు కాబట్టి. సో అందులోనూ ఇంకొక అంశం ఏంటంటే కేవలం ఎంఐఎం ఉన్న ఏరియాలోనే ఎక్కువ శాతం డివిజన్లు జరిగాయి. అక్కడ 30,000 ఉన్న జనాభా ప్రాతిపదికన కూడా 2 డివిజన్లు చేశారు. 60,000 ఉన్నా కూడా 3 డివిజన్లు చేశారు. సో ఇక్కడ జనాభా ప్రాతిపదికన అని ఏదైతే చెప్పారో అంటే 30 నుంచి 40,000 ఉన్న ఈ జనాభా ప్రాతిపదికన ఒక డివిజన్గా పరిగణిస్తానన్న దాని మీద అక్కడ కనీసం ఆంక్షలు కూడా అక్కడ ఫాలో అవ్వలేదు అన్నట్టుగా